బ్యాక్ టు న్యూస్. వైఎస్ఆర్సీపీ నేతలపై బనాయిస్తున్న అక్రమ కేసులపై పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి, దెందులూరులో 2 కార్యకర్తల అక్రమ అరెస్ట్, ఇలా రాష్ట్రంలో పోలీసులను అడ్డుపెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా ఎన్నికలు జరిగే పరిస్థితులు లేనందున చంద్రబాబు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. మనతో పాటు ఇక్కడ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త కొటారు అబ్బాయి చౌదరి ఉన్నారు. ఆయనతో మాట్లాడి చెప్పించేద్దాం. సార్, ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉందంటున్నారు? ఎన్నికల దగ్గర పడుతున్న వేళ, ఈరోజు ఎన్నికల కోడ్ వచ్చిన వేళ ఈ విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం కావచ్చు, మీ నియోజకవర్గంలో 2 కార్యకర్తలని అక్రమ కేసులు బనాయించి వారిని అరెస్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తే అనిపిస్తుంది ఎటువంటి పరిపాలన కలుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ఏ కార్యక్రమం అయినా కూడా భారీ ఎత్తున సక్సెస్ అవటం, మొన్న జరిగిన బీసీ హర్జన కూడా సక్సెస్ అవడంతో జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి రాష్ట్ర వ్యాప్తంగా వేస్తూ ఉంది. ఇప్పుడు తప్పకుండా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టబోతున్నారని ఎంతోమంది కేంద్రం నుంచి కానీ ఎన్నో సర్వేల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వన్ సైడ్గా వచ్చేస్తున్నారని చెప్పంగానే ఈ చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ఉలిక్కిపడి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేస్తూ ఈ విధంగా ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే అయిన వ్యక్తిని ఆ విధంగా అరెస్ట్ చేయడం ఎంత దారుణం. ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి అంటే వెళ్ళి నోటీస్ ఇచ్చి ఆయన మర్యాదగా తీసుకెళ్లడం కాకుండా 2 గంటల పాటు హైడ్రామా నడిపిస్తారా వీళ్ళు? అంతేకాకుండా దెందులూరు నియోజకవర్గంలో ఒక దళితులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చింతమనేని ప్రభాకర్కేమో అండగా నిలుస్తూ ఆ చింతమనేని ప్రభాకర్ని అరెస్ట్ చేసే దమ్ము లేకుండా రాజకీయ కోణంలో దీన్ని చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేయాలని చెప్పి మొన్న మా దళిత నాయకుల వంటి కత్తుల రవిని కూడా అరెస్ట్ చేసి వెంటనే జైలుకు తీసుకెళ్లి కోర్టుకి సబ్మిట్ చేయకుండా స్టేషన్కి కూడా తీసుకురాకుండా 2-3 గంటల పాటు ఎటు తీసుకెళ్తున్నామో కూడా తెలియకుండా ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇంకా దారుణమైన సంఘటన, మా కామిరెడ్డి నాని అని దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతను కూడా వీళ్ళు అదేవిధంగా పెళ్లి చేసుకుని 24 గంటలు కూడా అవ్వకుండా రిసెప్షన్ పూర్తి చేసుకుని కాళ్ళకి ఆ అమ్మాయికి కాళ్ళకి పారాని కూడా ఆరకుండా ఇప్పుడే అత్తారింట్లో అతనిని కాళ్ళు కడిగి లోపలికి తీసుకువెళ్తూ ఉంటే ఏదో ఒక టెర్రరిస్ట్నో ఒక ఉగ్రవాదినో తీసుకెళ్తూ ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కామిరెడ్డి నానిని కూడా అరెస్ట్ చేసి అది కూడా ప్రైవేట్ వెహికల్స్లో ఎక్కించుకుని మొత్తం తిప్పుతూ 2 గంటల తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకురావటం భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు మీరు మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలో ఉంది. తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని, ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తూ ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఉంటే మాకు నమ్మకం లేదు, ఎలక్షన్స్ ఫెయిర్గా జరుగుతాయి అని చెప్పి వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా బర్తరఫ్ చేయండి. రాష్ట్రమంతా కూడా అరెస్టులు జరుగుతున్నాయి. అరెస్టులు చేసి భయభ్రాంతులు చేస్తున్నారు. ప్రజల్ని అలాగే కార్యకర్తల్ని మీరు భయపెట్టేలా చేస్తున్నారు. మరి ఎంతవరకు సమంజసం అది? మరి అలాగే రాష్ట్రంలో జరిగే పాలనకి పోలీసు వారు కూడా మరి సహకరిస్తున్నారు. వాళ్ళు టీడీపీకి పర్సనల్ గార్డ్స్ లాగా పనిచేస్తున్నారు తప్ప పోలీసులాగా పనిచేయట్లేదు. ఇట్టి పరిస్థితుల్లో కూడా దేనికైనా రెడీగా ఉన్నారు కార్యకర్తలు. జబర్దస్త్ చంద్రబాబు నువ్వు ఏదో అనుకున్నాయేమో, ప్రతి కార్యకర్త కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు వాళ్ళు వస్తా ఉన్నారు. మీకు కరెక్ట్గా బుద్ధి చెప్పడం కరెక్ట్గా ఉన్నారని నేను కోరుచున్నాను. పోలీసులు కూడా చట్టానికి అతీతంగా పనిచేస్తున్నారనే ఒక వాదనలు అయితే వినిపిస్తున్నాయి. చట్టానికి లోబడి పోలీసు వ్యవస్థ కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని వీరందరూ చెప్తున్నారు. మరోవైపు చూస్తే కనుక ఎక్కడైనా అంటే ప్రతి నియోజకవర్గంలోనూ కూడా నాయకులతోటి, కార్యకర్తలతోటి వైఎస్ఆర్సీపీ నేతలే టార్గెట్గా వైఎస్ఆర్సీపీ నేతలను ఎవరైతే బాగా పనిచేస్తున్నారో వారిని టార్గెట్ చేసుకుంటూ అక్రమ అరెస్టులు చేయడాలని మేము నిరసిస్తున్నాము. ఈ నేపథ్యంలోనే మేము రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే ఎన్నికల్లో మొత్తం ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రపంచం అనేది కొనసాగుతుందని ఇక్కడ నేతలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కుమార్ కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, దెందులూరు నియోజకవర్గం నుంచి.